హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డిఆర్ ఛానల్. లీనియర్ సెర్చ్ అంటే ఏంటో మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూస్తాను. వాట్ ఈస్ లీనియర్ సెర్చ్? లీనియర్ సెర్చ్ అనేది ఒక అన్ఆర్డర్ లిస్ట్ ని సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసరికి లీనియర్ సెర్చ్ అనేది ఒక సెర్చింగ్ టెక్నిక్. ఈ లీనియర్ సెర్చ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మనం తీసుకున్నటువంటి సెర్చింగ్ ఎలిమెంట్ వరకు సెర్చ్ చేస్తుంది. అదేవిధంగా లీనియర్ సెర్చ్ అనేది ఒక ఎలా సెర్చ్ చేస్తుందంటే, వన్ ఎలిమెంట్ బై ఇంకొక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ రీడ్ చేసిన తర్వాత ఇంకొక ఎలిమెంట్ ని రీడ్ చేస్తుంది సీక్వెన్షియల్ ఆర్డర్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం తీసుకున్న అట్లా రీడ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెర్చ్ చేస్తుంది కదా, ఆ సెర్చ్ చేసిన ఎలిమెంట్ మనం తీసుకున్న సర్చింగ్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు రెండు సేమ్ అయితే మనకి ఆ సర్చింగ్ ఎలిమెంట్ ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అదే విధంగా పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఆ యొక్క తీసుకున్నటువంటి సర్చింగ్ ఎలిమెంట్ వాల్యూ అనేది మనకి కానీ ఫౌండ్ అవ్వకపోతే మనకి నల్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ సర్చింగ్ ఒకవేళ సర్చింగ్ అని సక్సెస్ఫుల్ అయితే మనకి ఆ యొక్క ఎలిమెంట్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. సరే, అల్గరిథం దీనికి ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, అన్ని లిస్ట్ లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ ని మనం యూజర్ నుంచి రీడ్ చేస్తాము. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే, ఆ రీడ్ చేసిన వాల్యూస్ మీద మన సర్చింగ్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అనేది కూడా యూజర్ నుంచి మనం రీడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే సర్చింగ్ చేస్తాం. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ మీద ఫస్ట్ నుంచి మనకున్నటువంటి లిస్ట్ లో ఉంటాయి కదా, వాటి మీద సర్చింగ్ అనేది మనం అప్లై చేస్తాము. ఫస్ట్ సెర్చ్ చేస్తుంది ఫస్ట్ ఎలిమెంట్ తో. అట్లా ఆ సెర్చ్ చేసేటప్పుడు దాన్ని కంపేర్ చేస్తాం ఫస్ట్ ఎలిమెంట్ తో. మనం ఇచ్చినటువంటి సర్చింగ్ ఎలిమెంట్ ఈక్వల్ కాదని చెప్పేసి సెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అవి రెండు సేమ్ అయితే మనకి ఏమని డిస్ప్లే చేస్తుందంటే, ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అనేసి మనకి డిస్ప్లే చేసి అంతటితో ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. ఒకవేళ అవి రెండు కానీ డిస్మ్యాచ్ అయ్యాయంటే, నాట్ మ్యాచ్ అయ్యాయంటే వాటిని ఏం చేస్తుందంటే, నెక్స్ట్ సర్చింగ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తుంది. ఇంకా మూడో స్టెప్, నాలుగో స్టెప్ మనకి మనం తీసుకున్న సర్చింగ్ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయ్యేంత వరకు ఈ మూడు నాలుగు స్టెప్స్ ని కంటిన్యూ చేస్తుంది. అంటిల్ ఎంతవరకు అంటే, మనం తీసుకున్న సర్చింగ్ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయ్యేంత వరకు మనం సర్చింగ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇంకే సర్చింగ్ ఆ లిస్ట్ లో వచ్చేసరికి మనం తీసుకున్న ఎలిమెంట్ కానీ లేకపోతే మనకి ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియల్లీ నేను ఒక 5 స్టాక్ లో వచ్చేసరికి ఒక 5 వాల్యూస్ అనేది, సారీ 6 వాల్యూస్ అనేది నేను రీడ్ చేశాను. అవి ఫస్ట్ వచ్చేసి 553, 542, 554, 566, 541, 543 ఈ నెంబర్స్ అనేది నేను యూజర్ నుంచి తీసుకున్నాను లిస్ట్ లోకి. వాటికి ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసరికి 0 నుంచి 5 వరకు అనేది మనం వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూస్ అనేది ఇచ్చేసాం. సర్చింగ్ ఎలిమెంట్ గా 554 అనేది నేను అనేది తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ వాల్యూ అయినా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ సర్చింగ్ అనేది ఫస్ట్ వాల్యూ నుంచి చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తాం. ఇనిషియల్ ఫస్ట్ అనేది అది చెప్పాను కదా. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకున్న కీ ఎలిమెంట్, అదే సర్చింగ్ ఎలిమెంట్ లేదా కీ ఎలిమెంట్ అయినా అనొచ్చు. ఈ సర్చింగ్ ఎలిమెంట్ అనేది దాంతో కంపేర్ చేస్తుంది. రెండు ఈక్వల్ అయితే మనకి ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని చెప్పేసి మనకి ఆ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ కి అనేది వెళ్తుంది. చూపిస్తాను. ఇండెక్స్ వాల్యూ వచ్చింది, కంపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఎలిమెంట్ తో. దీన్ని 554 ని కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు అనేది సేమ్ కాదు కాబట్టి, ఇదిగోండి, బోత్ ఆర్ నాట్ సేమ్. సో సర్చింగ్ ది నెక్స్ట్ ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తుంది. సర్చింగ్ ది కంపేరింగ్ విత్ ది సెకండ్ ఎలిమెంట్ తో నేను కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తో 554 అనేది కంపేర్ చేస్తాను. ఇది కూడా నాట్ మ్యాచ్, నాకు ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి నేను నెక్స్ట్ ఎలిమెంట్ కి అనేది వెళ్తాను. సర్చింగ్ కి అనేది 554 ఈసారి సెర్చ్ చేశాను. ఓకే, ఇక్కడ రెండు ఎలిమెంట్స్ అనేది
సేమ్ అయ్యాయి కాబట్టి మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇంతటితో ప్రోగ్రామ్ టెర్మినేట్ చేసి బయటకు వచ్చేస్తుంది. మనకి ఏమైనా రిటర్న్ చేస్తుందంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూ టూ ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి అయినా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.